పుష్ప 2 ట్రైలర్ నిన్న పాట్నాలో గ్రాండ్గా రిలీజ్ అయింది భయ్య. ట్రైలర్ ఉంది భయ్య, అరాచకానికి అమ్మ మొగుడిలా ఉంది. ట్రైలర్లో ఒక్కొక్క షాటు రియల్లీ మతి పోగొట్టేసింది. అయితే ట్రైలర్లో స్టోరీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. అవి మీకు క్లారిటీగా అర్థమయ్యేలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇక టాపిక్లోకి వెళ్తే మొదట వచ్చేసి మన పుష్పరాజ్ గురించి డిస్కస్ చేద్దాం. పార్ట్ 1లో కూలర్గా ఉన్నవాడు పుష్పరాజ్గా ఎలా ఎదిగాడో అనేది పుష్ప 2లో క్లియర్గా ట్రైలర్ ద్వారా అయితే చూపించడానికి ట్రై చేశారు. అండ్ అనుకున్నట్టుగానే ట్రైలర్లో పుష్పరాజ్ నేషనల్ నుండి ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్గా ఎదిగే విధానాన్ని చూపించడం జరిగింది. ముఖ్యంగా పుష్పరాజ్ వేసుకునే ప్రతి డ్రెస్ కానీ తను ధరించే బంగారం కానీ చాలా రిచ్గా యూనిక్గా ఉంటాయి. ట్రైలర్ స్టార్టింగ్లో జగపతి బాబు ఒక మాట చెప్తాడు, వాడికి డబ్బంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు అని. ఎస్, పుష్పరాజ్కి డబ్బంటే లెక్కలేదు, తన దగ్గర లెక్క చేయనంత డబ్బుంటుంది. ఇక్కడ చూడండి, పుష్పరాజు సంపాదించిన డబ్బంతా కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పుష్పరాజ్ ఎంత పెద్ద లెవెల్లో తన బిజినెస్ని రన్ చేస్తున్నాడు అనేది. ఇకపోతే పవర్ అంటే భయం లేదు. పుష్పరాజ్ ముందు ఎంత పెద్ద తోపైనా ఉండని అస్సలు భయపడడు. కూలర్గా ఉన్నప్పుడే అస్సలు తగ్గలేదు, ఇంకా పుష్పరాజ్గా ఎదిగాక తగ్గుతాడా చెప్పండి? అందుకే ఇందులో అస్సలు తగ్గేదేలా అని డైలాగ్ పెట్టారు. కానీ పుష్పరాజ్ ఒక్కరి దగ్గర మాత్రం తగ్గుతాడు. తనెవరో కాదు, తాను పెళ్లి చేసుకున్న శ్రీవల్లి దగ్గర. కావాలంటే ట్రైలర్లో చూడండి, శ్రీవల్లి తన మీద వాటర్ పోస్తుంది. పుష్పరాజ్ పిల్లోడ్లా భయపడి అమ్మ వెనకాల దాక్కుంటాడు. అంతేకాదు, పుష్పరాజు శ్రీవల్లి కాళ్ళ దగ్గర కూర్చొని ఉంటాడు. అంటే ఎంతైనా శ్రీవల్లి తనలో సగం కాబట్టి తన దగ్గర మాత్రమే పుష్పరాజు తగ్గుతాడు, అంతేకాని ఇంకెవడబ్బకి భయపడి తగ్గడు. ఇక ఈ ట్రైలర్లో విలన్స్ని కూడా చూపించారు. మంగళం సీను, తన వైఫ్ అనసూయని, జాలిరెడ్డిని. వాళ్ళు కూడా పుష్ప మీద పగ తీర్చుకోవడానికి ఏదో రకంగా ప్లాన్ చేస్తూనే ఉంటారు. పుష్ప ఫ్రెండ్ అయిన కేశవని ఈ ట్రైలర్లో లాస్ట్లో మాత్రమే ఒకసారి చూపించడం జరిగింది. మేబీ మూవీలో అయినా కేశవికి ఎక్కువ స్కోప్ ఉంటుందేమో చూడాలి. ఎలాగా పుష్పరాజ్ పక్కనే ఉంటాడు కాబట్టి ఆల్మోస్ట్ కేశవ కూడా మూవీలో ఎక్కువగానే కనిపించే అవకాశం ఉంది. ఇక ఇందులో శ్రీవల్లి రోల్ అయితే చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. పుష్పరాజ్ తనకి భయపడుతున్నాడు, తన కాళ్ళ దగ్గర కూర్చుంటున్నాడు. ఇందులో ఒక డైలాగ్ ఉంది, శ్రీవల్లి నా పెళ్ళం, పెళ్ళం మాట మొగుడు వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా అని చెప్పుకొస్తాడు. వామ్మో అంటే ఇందులో శ్రీవల్లి ఒకరిని ఏసై అంటే ఏసి పారదొబ్బుతాడని దాని అర్థం. అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య మొదలవుతుంది. పుష్పరాజ్ తన భార్య చెప్పినట్టు చేస్తాడు కాబట్టి అది రావు రమేష్కి నచ్చదు. సో రావు రమేష్ కూడా పుష్పరాజ్కి ఎగ్నెస్ట్గా మారి పగపించుకుంటాడు. దీనితో పుష్పరాజ్కి ఎటు చూసినా ప్రమాదమే చుట్టుముడుతుంది. దానితో జాతర సీన్లో శ్రీవల్లిని చంపేయడానికి ప్లాన్ వేస్తారు. ట్రైలర్లో అరగుండుతో సగం జుట్టుతో ఉన్న వ్యక్తి వల్లే కథ మొత్తం మారిపోతుంది. తనే శ్రీవల్లిని చంపేస్తాడు. ఇక్కడ కాలుతున్న శవం ఎవరితో తెలుసా? శ్రీవల్లిదే. ఇక ఇందులో మెయిన్ పోలీస్ ఆఫీసర్ బన్వర్ సింగ్ శిఖావత్ గురించి డిస్కస్ చేద్దాం. ట్రైలర్లో హీరోని ఎంత హైలైట్గా చూపించారో విలన్ శిఖావత్ని కూడా అంతే హైలైట్గా చూపించారు. పార్ట్ 1లో కంటే ఇందులో మరింత జోస్ మీద మరింత క్రాక్ నా కొడుకులా బిహేవ్ చేస్తున్నాడు. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది అని పుష్పరాజ్తో అంటాడు. దాని అర్థం నీకు ముందుంది ముసళ్ళ పండగ అని. ట్రైలర్లో అయితే నువ్వా నేనా అన్నట్టుగా శిఖావత్ పుష్పరాజ్కి మధ్య వార్ జరిగేలాగా చూపించారు. ట్రైలర్లోనే ఈ రేంజ్లో చూపిస్తే ఇక మూవీలో వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఇంకెలా ఉంటాయో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి భయ్య. ఇక ఫైనల్గా ఈ ట్రైలర్లో జగపతి బాబు మెయిన్ విలన్గా మారుతాడని నాకైతే అనిపిస్తుంది. ట్రైలర్ స్టార్టింగ్లో చెప్పినట్టు ఎవడ్రా వీడు డబ్బంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదని అంటాడు కదా. సో పుష్పరాజు గురించి తెలుసుకోవడానికి తన మనుషులతో ఎంక్వైరీ చేయించి తర్వాత పుష్పరాజు సంపాదించుకున్న ఆస్తిని సామ్రాజ్యాన్ని తన సొంతం చేసుకోవడానికి పుష్పరాజ్ మీద ఏదైనా కుట్ర చేయొచ్చు. అండ్ 1 ఇయర్కు ముందు రిలీజ్ అయిన వెరీష్ పుష్ప టీజర్లో పుష్ప అడవిలోకి పారిపోతాడని చూపించారు. మరి అడవిలోకి ఎందుకు వెళ్తాడు, ఎవరి వల్ల వెళ్తాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. నాకు అనిపిస్తుంది ట్రైలర్లో శ్రీవల్లి పుష్పరాజ్ని హత్తుకొని ఏడుస్తుంది. అంటే అడవిలో నుండి మళ్ళీ తిరిగి గంగమ్మ తల్లి జాతరలో చీరకట్టు వేషంలో ఎంట్రీ ఇస్తాడు. అందుకే మిస్ అయిన తన పుష్పాని మళ్ళీ చూసిన శ్రీవల్లి ఎమోషనల్ అయ్యి హత్తుకొని ఏడుస్తుంది. ఆ తర్వాత పుష్పరాజ్ శిఖావత్ని ఏ విధంగా ఎదుర్కొన్నాడు, వీళ్ళిద్దరి మధ్య వారేలా ఉంటుందనేది మూవీలో చూడాల్సిందే. సో మొత్తానికైతే ట్రైలర్లో ఏదో పెద్ద సస్పెన్సే ఉంది. సుక్కు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తాడు భయ్య. మరి పుష్ప 2 ట్రైలర్ మీకెలా అనిపించింది? ట్రైలర్ చూసాక పుష్ప 2 2000 కోట్లు కొడుతుందా లేదా అనేది కింద కామెంట్లో చెప్పండి భయ్య.